యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని, మత చాదస్త విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేందర్ కోరారు. ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్లోని సత్యనారాయణ రెడ్డి భవనం ముందు యువజన సంఘం జెండాను ధర్మేందర్ ఎగురవేశారు. అనంతరం తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకుందామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలి. ఏ రూపంలో ఉన్నా ఏ మత మౌఢ్యాన్ని ధృవీకరించాలి. శాంతి, ఐక్యత, సత్యత కోసం నిలబడాలి. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకుందామని మనందరం ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఉద్యోగ ఉపాధి హక్కుల సాధనకై విద్యా వైద్య ఉపాధి హక్కుల సాధనకై పోరాటం. పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం. అశ్లీల సాహిత్యానికి వ్యతిరేకంగా అఖిల భారత యువజన సమాఖ్య 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా ఈ జెండా ఆవిష్కరణలో ఏర్పాటు చేసినటువంటి ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కమిటీకి ముందుగా విప్లవందనాలు. ఈరోజు భారతదేశ స్వాతంత్రానికి ముందు ఈ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ లేకపోతే తెల్లదొరల్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టడంలో దాదాపు స్వతంత్ర సంగ్రామంలో యువజన పక్షాన్ని నిలబడినటువంటి ఆ యువతకు దిక్సూచిగా ఉండి పోరాటాన్ని ముందుకు సాగించినటువంటి అఖిల భారత యువజన సమాఖ్య ఈరోజు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో అందరికీ కూడా లాల్ సలాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ, లౌకిక వ్యవస్థని కాపాడడం కోసము, దేశభక్తిని పెంపొందించడంలో, దేశ స్వతంత్ర ఫలాలు అందరికీ సిద్ధించడానికి ఏఐవైఎఫ్ 1959 మే 3వ తారీఖున ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు విద్యా, వైద్య, ఉపాధి హక్కుల సాధనే ప్రధాన ధ్యేయంగా ఉంటూ ఈ జెండా అనేక ప్రజాతంత్ర పోరాటాల్లో కూడా ముందుండి అగ్రభాగాన పోరాడినటువంటి ఏఐవైఎఫ్ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా, లేకపోతే దేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి హిందుత్వవాదులకు వ్యతిరేకంగా, కాషాయ ఛాందస విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు యువజన రంగానికి అందించినటువంటి నిధుల్ని ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ నెల 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరంలో దాదాపు 17వ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ఈ జాతీయ మహాసభకు దేశ నలుమూలల నుంచి యువజన ప్రతినిధులు వేల సంఖ్యలో పాల్గొని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే ఈరోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న యువజన వ్యతిరేక విధానాల మీద పోరాటాలు చేయడానికి ఈ మహాసభలు తోడ్పడిస్తున్నాయి. దాంట్లో మనం తెలంగాణ రాష్ట్ర సమితిగా కూడా పాల్గొనాలని చెప్పి సూచిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనము ఒక ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పహల్గామ్, కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద మూకలు, కాశ్మీర్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ కూడా చేసినటువంటి దాడిలో పూర్తిగా మరణించే పరిస్థితి ఉంది. వాస్తవానికి ఈ దాడిని ఖచ్చితంగా భారత పౌరులుగా ఖండించాలి. కానీ ఈ దాడి వెనుక లేకుంటే మన భారతదేశ ఇంటెలిజెన్స్ రా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యంగా కనబడుతుంది. ఒకవేళ పహల్గామ్లో కేంద్ర మంత్రివర్గం సంబంధించో లేకపోతే ఒక బడా రాజకీయ నాయకులు అక్కడ ఒకవేళ పర్యటిస్తే దాదాపు వందల సంఖ్యలో పోలీస్ పహారా బందోబస్తు కలిగిస్తారు. కానీ ఈరోజు సమస్యాత్మకమైన ప్రదేశంలో అక్కడ పూర్తిగా ప్రజలకు అనుకూలంగా ఉండేటటువంటి ఆ ప్రాంతంలో పహారా ఇవ్వాల్సినటువంటి ఆ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడం మూలంగానే ఈ ఘటన జరిగింది. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.